పుణ్యశీల గారు, మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ సభలో బిల్లు పాస్ అయింది. సరే, దశాబ్దాలుగా అనేక పేపర్లు లీక్ అయినాయి, ఏపీలో కూడా చాలా పేపర్లు లీక్ అయినాయి, పరీక్షలు అక్రమాలు జరిగినాయి, మీరు కూడా గొంతెత్తి మాట్లాడుతున్నారు, పోరాటాలు చేస్తున్నారు. కానీ సభలో ఇంత కీలకమైన అంశం జరిగితే, రెండవది ప్రభుత్వం ఇచ్చిన హామీ, విద్యార్థులు ఢిల్లీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. ప్రభుత్వం స్పష్టంగా 3 హామీలు ఇచ్చారు, ఒకటి అమలు చేశారు. ఇది ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా. విద్యార్థులకి, చనిపోయిన విద్యార్థులకి నష్టపరిహారం ఈ రోజు దాకా ప్రకటించలేదు. వాళ్ళ మీద కేసులు ఎత్తేయకపోగా కొత్త కేసులు పెడుతున్నారు. పైపెచ్చు ఈ ధర్నాలో పాల్గొన్న వాళ్ళని ఢిల్లీ వీధుల్లో బజరంగ్ దళ్ కార్యకర్తలు వెంటాడి వేటాడి బీభత్సంగా కొడుతున్నారు. ఆ వీడియోస్ అన్ని మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. దీని మీద ఏంటి అంటే, ఒక పార్టీగా రాష్ట్రంలో 5 ఏళ్ళు పరిపాలన చేశారు, పార్లమెంట్లో మీకు సభ్యత్వం ఉన్నది, మీ సభ్యులు ఉన్నారు, గొంతెత్తి మాట్లాడరా పుణ్యశీల గారు? నమస్తే సార్, మీకు ప్యానల్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం సార్. సార్, బిల్ పాస్ అవడం అనేది చాలా మంచి విషయమే, కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఓవరాల్ గా గౌరవ ప్రధాని గారు అలాగే గౌరవ కేంద్ర హోమ్ మినిస్టర్ గారు కూడా అంటే అన్న చెప్పినట్టు మరి వాళ్ళ ఉద్దేశాలు లేకుండా బిల్ పాస్ చేశారని ఎవరైతే మాట్లాడరు, కానీ ఎందుకంటే అంత అధికారం, అంత మెజారిటీ ఉన్నటువంటి పర్సనాలిటీస్ అంత ఇంటెన్షనల్ గా భవిష్యత్తులో ఎక్కడా కూడా ఏ ఇబ్బంది కలగకూడదు అన్న మంచి ఉద్దేశం ఉండి ఆ బిల్ ప్రవేశపెడుతున్నప్పుడు ఖచ్చితంగా పెద్దలుగా వాళ్ళు కూడా హాజరై ఉండుంటే అది 100% చాలా బాగుండేది సార్. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు మీరన్నట్టుగా ఇప్పటి వరకు కూడా మరి ఆ చనిపోయిన 20 కుటుంబాలకి ఇప్పటి వరకు నష్టపరిహారం అయితే ఇందాక అన్న చెప్పారు, అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని అవని ఇవని. ఓకే, ఇట్స్ ఓకే సార్. ఇప్పుడు ఎందుకంటే ఒక బిల్ పాస్ అయిన తర్వాత అది ఇమ్మీడియట్లీగా యాక్షన్ లోకి రావడం అనేది అది క్యాజువల్ గా జరిగిపోతుంది. సంబంధం లేదు కదా నేను చెప్పేది అది సార్. ఇప్పుడు బిల్లు పెట్టకపోవడం అనేది తర్వాత సార్. నష్టం జరిగినటువంటి విద్యార్థులు, జీవితాలు కోల్పోయినటువంటి విద్యార్థులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ కు ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. ఇంకొకటి, అసలు విద్యార్థుల మీదకి అసలు ఎక్కడైనా సరే సార్, అసలు స్టేట్ మొత్తం కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అసలు మత రంగులు పొలవడాలు అనేది, మతం అనేది ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే మన దేశమే భిన్నత్వంలో ఏకత్వంగా ముందుకు పోయేటటువంటి మన దేశం సార్ మనది. ఎందుకంటే మన జాతీయ జెండా చూసుకుంటేనే 3 మతాలకి కూడా ప్రతీకగా అశోక చక్రంతో బంధింపబడి ఎంతో చక్కగా రెపరెపలాడుతూ ఢిల్లీ కోట మీద ఎగురుతూ ఉంటుంది సార్. మరి అలాంటప్పుడు ఇప్పుడు మన దానిలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి, అంటే మనం హైందవత్వంలో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే, మన పక్కనే, మన స్కూల్లో, మన కాలేజ్ లైఫ్ లో మన ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉంటారు, మన ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉంటారు, రకరకాలుగా ఉంటాయి సార్. కానీ ఈ రోజున ఈ మతం రంగు పొలవబట్టం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. మేము అక్కడ ఇప్పుడు మీరు అన్నారు సార్, అక్కడ మాట్లాడటం లేదా అని, ప్రతిదీ కూడా క్వశ్చనింగ్ మేము చేస్తున్నప్పటికీ నా డిబేట్ లో వచ్చే వైసీపీ నాయకులు డిబేట్ లో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని మీద గొంతెత్తి ఆయన ఇది అన్యాయం, లేకపోతే ఇది అక్రమం, పిల్లల మీద దాడులు, కేసులు ఎత్తేయాలి, నష్టపరిహారం, మీరు చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగా నేనైతే వినలా. ఖచ్చితంగా చెప్తారు సార్. ఎందుకంటే సార్ 15 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి విత్ డేటా, కరెక్ట్ గా యాక్యురేట్ డేటాతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి 15 రోజులకు ఒకసారి జనాల ముందుకు వస్తూ ఉంటేనే మీడియా ద్వారా మరి సమాధానాలు చెప్పక మరి వంకలేనమ్మ డొంకొచ్చుకు తిరుగుతోంది అన్నట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం అనేది వేడెక్కుతా ఉంది సార్. ఇంకొకటి ఏంటంటే కంక్లూజ్ చేయాలనుకుంటుంది ఏంటంటే సార్, ఇప్పుడు అక్కడ బిల్ పాస్ అయింది సార్, అక్కడ కూటమి, ఇక్కడ కూడా మరి ఎన్డీఏ గవర్నమెంట్ కూటమిలోనే నడుస్తోంది. కాబట్టి మరి ఇక్కడ డిఎస్సి అక్రమాల మీద సార్, అక్కడైతే నిజంగా మరి వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా బాధ్యత వహించి ఇచ్చిన 3 మాటల్లో ప్రథమంగా మరి విద్యాశాఖ మంత్రి వర్యులు మరి బాధ్యత వహించి అక్కడ రాజీనామా చేశారు. ఇక్కడ మా పరిస్థితి ఏంటంటే
కనీసం బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాళ్లు విసురుతారనమాట. Okay. నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే సార్, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, 38,000 మంది నిరుద్యోగులు అవకాశాలు మాకు జస్ట్ ఏంటంటే నార్మలైజేషన్ అనేటటువంటి ఒక ప్రక్రియని ఇన్వాల్వ్ చేయటం వల్ల 0.1% తో కూడా అర్హులైనటువంటి వాళ్ళు మరి ఉద్యోగ అవకాశాలు కోల్పోవటం వల్ల 38,000 మంది కోర్టుకు వెళ్ళటం జరిగింది సార్. నాకు అర్థం కాదు సార్, ఈ సమస్య ఒక వైఎస్ఆర్ సిపిదా ఒక జగన్మోహన్ రెడ్డిదే? అసలు డిఎస్సి అభ్యర్థులంతా కోర్టుకు వెళ్ళటం ఏంటి? వాళ్ళని సపోర్ట్ చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినంత మాత్రాన మరి డిఎస్సి సమస్య ఒక జగన్మోహన్ రెడ్డి గారిదా అడగండి. ఇప్పుడు ఈ పేపర్ లీక్ కి సంబంధించి ఒక బిల్లు పాస్ అయింది, అలాంటి అక్రమాలు ఏమైనా జరుగుంటే ఖచ్చితంగా ప్రశ్న చేయండి సార్. మేము సిబిఐ ఎంక్వైరీ కోరుకుంటున్నాం. నేను చెప్తున్నది ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వాటిని క్వశ్చన్ చేయండి. అట్ ద సేమ్ టైం దేశం అంతా, మన ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపు 1,00,000 మంది నీటి పరీక్ష రాశారు పుణ్యశీల గారు, బైపీసీ విద్యార్థులు. వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి కదా, అది నేను చెప్తుంది. ఖచ్చితంగా సార్, ఎందుకంటే ప్రజల పక్షాన మాత్రమే ఉండేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్. అల్టిమేట్ గా ప్రజలకి మంచి జరగాలి, యువతకి మంచి జరగాలి అని ఆలోచించేటటువంటి వ్యక్తి